ఇక్కడ గొర్రెల కాపరులు ఎవరైనా ఉన్నారా? నేను. స్వాగతం. నువ్విక్కడ ఉండడం సంతోషం. గొర్రెల కాపురులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. మీ మందను ఎవరు మేపుతారు? నా సోదరుడు. మేము వంతులు వేసుకుంటాము. ఎన్ని గొర్రెలున్నాయి? 100. బోధకుడా, వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తావు? నేను దానికోసం వెతుకుతాను. అంతేగా? మరి 99 సంగతేంటి? నేను వాటిని విడిచిపెట్టాలి. నేను ఒక గొర్రెని పోగొట్టుకోలేను. నువ్వు దాన్ని కనుగొంటే నేను దాన్ని నా భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను. బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను. నీ గురించి ఆందోళన చెందిన నీ స్నేహితులకు నువ్వేం చెప్తావు? నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. అతనేం చెప్పాడో గమనించారా? అతను ఎప్పుడూ తప్పిపోయిన 99 గొర్రెల కంటే ఒక గొర్రె కోసం ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు. అదేవిధంగా నేను మీకు చెప్తున్నాను, పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది.